సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయంలో నిర్వహిస్తున్న పంచాహ్నిక ఏకకుండాత్మక పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శాంతిపాఠం, నిత్యహోమం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అలువేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని ఆలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళల బోనాలు, కోలాటాలు, డప్పు కళాకారుల వాయిద్యాలు, పలు పాఠశాల విద్యార్థుల ఆటపాటలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి, సీతారామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలో ఉన్న వారితో పలువురు భక్తులు ఫోటోలు దిగారు. దీంతో రథోత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీ నరసింహాచార్యులు, ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ట్రస్ట్ సభ్యులు చింతారాజు, నల్ల శ్రీనివాస్తో పాటు భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.